హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఇది నిన్నటి వీడియో, ఉగాది రోజు వీడియో. నేను చిన్న చిన్న క్లిప్పింగ్సే తీసాను, అవైతే వీడియో పెట్టేస్తున్నాను, స్మాల్ వీడియో. నేనైతే ఉగాది రోజు మార్నింగ్ పూజ చేసుకున్నాను. మనకి మార్నింగ్ 5:30 నుంచి 7:30 వరకు ఉంది ముహూర్తం. మళ్ళీ 9:30 to 11:30 ఉంది కదా, నేను 9:30కి అయితే చేసుకున్నాను. ఇక్కడ పైన దేవుడికి పరమన్నం వండి, అలాగే ఉగాది పచ్చడి చేసి పొంగు పునుగులు వేశాను నేను నైవేద్యం పెట్టడానికి. అవన్నీ పైన పెట్టుకుని దండం పెట్టేసుకున్న తర్వాత కింద నైవేద్యం పెట్టుకున్నాను. ఉగాది రోజు అందరూ నైవేద్యం పెట్టుకుంటారు కదా, నేనైతే ఇక్కడ నాకు డ్రా వచ్చింది, అంటే డస్క్ లాగా వచ్చింది దేవుడి గదిలో. ఆ డస్కే కింద పసుపు రాసి ఇలా కుంకుమ బొట్టులాగా పెట్టి అమ్మవారిలాగా నేను నైవేద్యం అనేది అక్కడే పెడతాను. మనం గోడకు కూడా పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ డ్రా వచ్చింది కాబట్టి డస్క్, ఆ డస్కే నేను ఇలా కుంకుమ బొట్లు పెట్టి నైవేద్యం పెట్టాను. అయితే నైవేద్యం అనేది ఎప్పుడు అరిటాకులు అలా పెడుతూ ఉంటాను. కానీ ఇప్పుడు ముందు రోజే అన్నీ తెచ్చుకున్నాం, కానీ అరిటాకులు దొరకలేదు. కుట్టుడాకులన్నా ఉంటాయని చూశాను, లేవు. ఇక మార్నింగ్ వెళ్ళి తెచ్చుకోవడం అవ్వక పళ్ళెంలో అయితే నేను పెట్టాను. రైస్ ఇలా 3 చోట్ల వేసేసి పప్పు కూడా అలా వేయాలి. 3 చోట్ల పెట్టి పునుగులు వేశాను కదా, పొంగు పునుగులు, అవి 3 పెట్టాలి. 9 పునుగులు. బెల్లం ముక్క కూడా పెట్టాలి నైవేద్యం మీద. చలివిడి వడపప్పు పానకం కూడా పెట్టాలి. అలాగే మనం తాంబూలం కూడా పెట్టాలి. పెట్టి దీపం వెలిగించుకోవాలి. దీపాలు వెలిగించిన తర్వాత సాంబ్రాణి పొగ ఇవ్వాలి. అక్కడ అమ్మవారికి సాంబ్రాణి పొగ ఇచ్చి ఈ నైవేద్యం అనేది సమర్పించాలి. ఇక ఇంట్లో పూజ నైవేద్యం అయిపోయిన తర్వాత మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. వినాయకుడి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి వినాయకుడి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. పువ్వుల దగ్గర నుంచి అన్నీ నిన్నే తెచ్చుకోవడం వల్ల, ముందు రోజు తెచ్చుకోవడం వల్ల పూజ అనేది ఎర్లీగానే అయిపోయింది. కాకపోతే ఒక అరిటాకులే దొరకలేదు. అవి వెళ్దామన్నా సరే మార్నింగ్ అవ్వలేదు, నైట్ ఏమో మర్చిపోయాము. ఇప్పుడైతే వినాయక టెంపుల్కి వెళ్తున్నాం కదా, ఇక్కడ మారంపూడి జంక్షన్కి అయితే వచ్చేస్తున్నాము. మారంపూడి ఫ్లైఓవర్ మొన్నే కట్టారు కదా, దానివల్ల ట్రాఫిక్ ఇబ్బంది అనేది లేదు. ఇప్పుడు చాలా బాగుంది మారంపూడి జంక్షన్లో, ట్రాఫిక్ ఇబ్బందులు అవి లేకుండా. వినాయక టెంపుల్కి అయితే వచ్చేసాము. తర్వాత అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్దాము అనుకుంటున్నాము. ఇప్పుడు వినాయక టెంపుల్కి వచ్చేసాము. మేము మా మధ్యగారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసాము. వచ్చి వినాయకుడిని దర్శించుకొని, డెకరేషన్ అవి కూడా చాలా బాగా చేశారు ఇక్కడ. వినాయకుడిని దర్శించుకున్న తర్వాత మేము అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. రైల్వే స్టేషన్ దగ్గర కన్నమ్మ తల్లి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. కన్నమ్మ తల్లి టెంపుల్కి కూడా వచ్చేసాము. ఇక్కడ కూడా లైన్ ఉంది, లైన్లో నుంచుని అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్మాల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.